విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం బీజేపీలో కుమ్ములాట మొదలైంది. పొత్తులో భాగంగా పశ్చిమ సీటును బీజేపీకి ఇచ్చేందుకు కూటమి పార్టీలు నిర్ణయించుకున్నాయి. దీంతో వెస్ట్ నియోజకవర్గం బీజేపీ నుంచి టికెట్ ఆశావాహులు ఒక్కొక్కరుగా తెరపైకొస్తున్నారు. ఎవరికి వారు వేరువేరుగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ బలాన్ని పార్టీ అధినాయకత్వానికి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వక్కలగడ్డ భాస్కర్ తనకే సీటు వస్తుందంటూ ఆత్మీయ సమావేశం పెట్టుకుని బల ప్రదర్శన చేశారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అడ్డూరి శ్రీరామ్ తెరపైకొచ్చారు. బీజేపీ వెస్ట్ సీటు తనకే వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయవాడ వెస్ట్ నుంచి మొత్తం 7 పేర్లను అధిష్టానానికి పంపగా వారిలో 3 పేర్లు పరిశీలనలో ఉంచారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం బీజేపీలో కుమ్ములాట మొదలైంది. పొత్తులో భాగంగా పశ్చిమ సీటును బీజేపీకి ఇచ్చేందుకు కూటమి పార్టీలు నిర్ణయించుకున్నాయి. దీంతో వెస్ట్ నియోజకవర్గం బీజేపీ నుంచి టికెట్ ఆశావాహులు ఒక్కొక్కరుగా తెరపైకొస్తున్నారు. ఎవరికి వారు వేరువేరుగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ బలాన్ని పార్టీ అధినాయకత్వానికి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వక్కలగడ్డ భాస్కర్ తనకే సీటు వస్తుందంటూ ఆత్మీయ సమావేశం పెట్టుకుని బల ప్రదర్శన చేశారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అడ్డూరి శ్రీరామ్ తెరపైకొచ్చారు. బీజేపీ వెస్ట్ సీటు తనకే వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయవాడ వెస్ట్ నుంచి మొత్తం 7 పేర్లను అధిష్టానానికి పంపగా వారిలో 3 పేర్లు పరిశీలనలో ఉంచారు.